హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతూ మోహిత్ సూరి డైరెక్ట్ చేసి హిందీలో వచ్చిన సయారా మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నాకైతే ఒక డీసెంట్ లవ్ స్టోరీ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన హీరో ఏంటంటే తను అయితే ఒక సింగర్ అయితే అవుదామని చెప్పి అనుకుంటాడు. బట్ అట్ ద సేమ్ టైం తను పాపులర్ కూడా అవుదాము అని చెప్పి అనుకుంటాడు. అండ్ హీరోయిన్ మనం చూసుకుంటే కనుక తను బేసికల్లీ ఒక జర్నలిస్ట్. సో తనైతే బుక్స్ అయితే రాస్తుంది, అండ్ పాటలు కూడా అయితే రాస్తుంది. అండ్ ఇలాంటి ఒక టైంలో వాళ్ళిద్దరు అయితే లవ్లో అయితే పడతారు. బట్ హీరోకి ఒక పాస్ట్ ఉంటుంది అండ్ హీరోయిన్కి ఒక పాస్ట్ ఉంటుంది. సో అది వాళ్ళ ప్రజెంట్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అయితే చేస్తుంది అండ్ వాళ్ళ రిలేషన్షిప్ని కూడా అయితే ఎఫెక్ట్ అయితే చేస్తుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక మ్యూజిక్. అసలు జనరల్గా స్టోరీ స్క్రీన్ ప్లే అని చెప్తాను నేను ఏ మూవీకైనా, బట్ ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్ సాంగ్స్. ఈ మూవీలో ఉండే ప్రతి సాంగ్ అయితే బాగుంది. బాలీవుడ్లో మనం చూసుకుంటే కనుక ఈ మూవీ సాంగ్స్ అనేది ఆల్మోస్ట్ ఎఫ్ఎం చార్ట్స్ కానీ అన్నిట్లో కానీ టాప్ అయితే ప్లే చేసింది. అండ్ యూట్యూబ్లో కూడా హైయెస్ట్ వ్యూస్ అయితే వచ్చాయి. ఈ మూవీ సాంగ్స్కి అయితే సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. డిఫరెంట్ కంపోజర్స్ అయితే ఈ మూవీ సాంగ్స్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ విజువల్గా ఉన్న సాంగ్స్ని విజువల్గా ఇంకా బ్యూటిఫుల్గా అయితే డైరెక్టర్ అయితే తీయడం అయితే జరిగింది. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ పిక్చరైజేషన్ కూడా. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక స్క్రీన్ ప్లే. స్టోరీలో పెద్దగా ఏ కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. సో ఇలాంటి ఒక స్టోరీని మన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో కూడా 1000కి పైగా సినిమాలు అయితే వచ్చాయి. బట్ ఈ మూవీ ఎక్కడ వర్కౌట్ అవుతుంది అంటే స్క్రీన్ ప్లే. బికాస్ ఆ మూమెంట్స్ ఉంటాయి అండ్ ఆ ఎమోషన్స్ అయితే ఉంటాయి. సో అది ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. వన్స్ మనం కనుక ఆ ఎమోషన్కి కనెక్ట్ అవుతే కనుక అసలు మనకి ఈ మూవీలో మనకైతే లిటరల్గా ఏడుపు అయితే వస్తుంది. సో అది ఆనందంతో కానీ బాధతో కానీ. సో వన్స్ మీకు కనుక ఆ ఎమోషన్ అనేది కనెక్ట్ కాకపోతే ఈ సినిమా మీకైతే నచ్చదు. సో 10 years బ్యాక్ ఇదే డైరెక్టర్ ఆషికి 2 అని చెప్పి ఒక మూవీ తీయడం అయితే జరిగింది. అది కూడా ఒక సింపుల్ స్టోరీ, ఒక మంచి సెన్సిబుల్గా మన తెలుగులో ఒక శేఖర్ కమల స్టైల్లో తీయడం అయితే జరుగుతుంది అనమాట. ఆ మూమెంట్స్, హార్ట్ టచింగ్ మూమెంట్స్, ఆ ఎమోషన్స్ అనేవి ఉంటాయి. సో ఈ మూవీలో కూడా అంతే. సో ఆషికి 2 మూవీలో కూడా అంతే అనమాట. సో 10 years బ్యాక్ ఆ మూవీ అయితే వచ్చింది, బ్లాక్ బస్టర్ అయితే అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ కూడా అంతే బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. బికాజ్ ఎందుకు అంటే కనుక సేమ్ ఆ ఎమోషన్స్, ఆ క్యారెక్టరైజేషన్స్, ఆ కనెక్ట్ అయ్యే విధానము అండ్ స్క్రీన్ ప్లేలో సేమ్ ఆ నరేషన్కి మనమైతే మనమైతే ఎంగేజ్ అయితే అయిపోతాము. అది ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక యాక్టర్స్ పర్ఫార్మెన్స్. సో హీరో, హీరోయిన్ వాళ్ళిద్దరు చాలా బాగా అయితే చేశారు. ఆన్ స్క్రీన్ వాళ్ళ కెమిస్ట్రీ అనేది చాలా బాగుంది. సో హీరో పెద్ద హీరో అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ హీరోయిన్ కూడా తన పెద్ద హీరోయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని బాలీవుడ్ సినిమాకి ఎలా ఉంటాయి అన్నీ అయితే ఓకే. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ యొక్క స్టోరీ కింద చెప్పినట్టు స్టోరీలో పెద్దగా కొత్తదనంతో ఏమైతే ఉండదు. మనకు కనుక ఆ స్టోరీకి, ఎమోషన్కి కనెక్ట్ అవ్వకపోతే కనుక సో ఈ మూవీ మనకైతే కరెక్ట్ అయితే అవ్వదు. బట్ వన్స్ మనం కనుక ఈ మూవీకి కనెక్ట్ అయితే దెన్ మన ఇందా చెప్పినట్టు మనకి ఏడుపు అయితే వస్తుంది. బికాజ్ ఇది ఒక ఎమోషనల్ సబ్జెక్ట్. సో దాని తగ్గట్టు ఒక ఎమోషనల్గా ఈ మూవీ డైరెక్టర్ అయితే తీయడం అయితే జరిగింది. అండ్ మూవీ అయితే ఒక డీసెంట్ లవ్ స్టోరీ. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే లేదు, నా సజెషన్ అయితే వద్దు. బికాస్ ఎందుకంటే ఇందులో లిప్ లాక్స్ అయితే ఉన్నాయి అండ్ హీరోయిన్ బిగినింగ్ సీన్స్ కూడా అయితే ఉన్నాయి. సో నా సజెషన్ అయితే ఫ్యామిలీతో చూడవచ్చు. మీకు కనుక ఒక మంచి లవ్ స్టోరీస్, ఒక ఎమోషనల్తో ఉండే మూవీ సిస్టమ్ అయితే కనుక ఈ మూవీని ట్రై ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొన్నాడు కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.